హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో మనం స్కిన్ టిన్స్ ని మాత్రమే యూజ్ చేసి ఒక సింపుల్ డైలీ మేకప్ లుక్ లాగా చేసుకోబోతున్నాం అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది ఈ మేకప్ లుక్. అండ్ స్కిన్ టిన్స్ పైన చాలా మంది అడుగుతున్నారనమాట ఒక సింపుల్ మేకప్ లుక్ క్రియేట్ చేయమని చెప్పి. అండ్ స్కిన్ టిన్స్ ని ఎలా యూజ్ చేయాలి, వాటిపైన రివ్యూ ఇవ్వమని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చాలా చాలా సింపుల్ గా ఉంటుంది మేకప్. అండ్ స్కిన్ టిన్స్ అనేది మనకి సమ్మర్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే అది మనకి చాలా లైట్ గా ఉంటాయి. సో ఆ స్కిన్ టిన్స్ ని మనం ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో సమ్మర్లో నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, సమ్మర్లో మనం ఎంత వీలైతే అంత తక్కువ మేకప్ వేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్పి. సో డైలీ మేకప్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు సమ్మర్లో ఎలాంటి మేకప్ చేసుకోవాలి అని చెప్తాను. సో సమ్మర్లో మనం ఎంత వీలైతే అంత ప్రోడక్ట్స్ తక్కువ పెట్టాలి అండ్ లైట్ కవరేజ్ ఉన్నవి యూస్ చేయాలి. సో లైట్ కవరేజ్ యూస్ చేయాలి అంటే ఫౌండేషన్స్లో మనకి షేర్ కవరేజ్ ఉంటాయి, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే మనకి ఈ స్కిన్ టిన్స్ అనమాట. స్కిన్ టిన్స్ చాలా చాలా బాగుంటాయి. ఆ రికమెండేషన్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ నేను ఈ వీడియోలో ఒక స్కిన్ టింట్ని యూస్ చేస్తాను, చాలా అఫోర్డబుల్, చాలా బాగా వర్క్ కూడా చేస్తుంది. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనము నార్మల్గా మేకప్ ఎలా చేసుకుంటాము, ఫస్ట్ స్కిన్ ప్రెప్ చేసిన తర్వాత ఆ తర్వాత మనం ఫౌండేషన్ కానీ లేదా ఇలా కన్సీలర్ కానీ స్కిన్ టిన్స్ కానీ యూస్ చేస్తాం కదా. బట్ ఈసారి అలా ఉండదు. నార్మల్గా మనం చేసుకునే మేకప్ ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాం, సెకండ్ సన్ స్క్రీన్, ఆ తర్వాత స్కిన్ టింట్, లేదా మనం ఈ వీడియోలో స్కిన్ టింట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్కిన్ టింట్స్ గురించే మాట్లాడుకుందాము. సో థర్డ్ స్టెప్లో మనము స్కిన్ టింట్ అనేది యూజ్ చేస్తాము. ఆ తర్వాత మనం నెక్స్ట్ స్టెప్స్లో అన్నీ చేసుకుంటూ వెళ్తాం అలాగా. సో బేసిక్గా ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్స్ ఈ మూడు ఇలా ఉంటాయి, కానీ మనం ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్ టెక్నిక్ని ట్రై చేయబోతున్నాము. అండ్ మీరు ఒకవేళ స్కిన్ టింట్స్ని యూజ్ చేస్తున్నారు అంటే స్కిన్ ప్రెప్లో మీరు మాయిశ్చరైజర్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ మాయిశ్చరైజర్ కూడా వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ని యూజ్ చేయండి. సో అలా వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఎందుకు అని చెప్తున్నానంటే మోస్ట్లీ స్కిన్ టింట్స్ అనేవి కొన్ని వాటర్ బేస్ పైన ఉంటాయి అన్నమాట. సో ఆ రెండు మనకి కంబైన్ అయ్యి మంచి ఫినిష్ ఇస్తాయి. ఒకవేళ లేదంటే మీరు నార్మల్ మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ వాటర్ మాయిశ్చరైజర్ యూజ్ చేశారంటే ఇంకా మనకి మంచి ఫినిష్ అనేది వస్తుంది. సో నేను సెకండ్ టెక్నిక్ అని చెప్పాను కదా, ఈ వీడియోలో మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తామని చెప్పాను కదా. ఫస్ట్ మనం యాజ్ యూజువల్ స్కిన్ ప్రెప్లో మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుందాము. నేను వచ్చేసి డాట్ కి నుంచి సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటున్నాను. సో ఈ మాయిశ్చరైజర్ కూడా మనకి రైస్ వాటర్ బేస్డ్ ఉంటుంది అనమాట. సో నేను ఇందాక చెప్పాను కదా వాటర్ బేస్డ్ ఏదైనా మాయిశ్చరైజర్ యూజ్ చేయండి అని చెప్పి. ఇది రైస్ వాటర్ బేస్డ్ కాబట్టి దానికి కొంచెం మ్యాచ్ అవుతుంది అని చెప్పి నేను ఈ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తున్నాను. అండ్ నేను నార్మల్గా యూజ్ చేసే మాయిశ్చరైజర్ కూడా ఇదే. మాయిశ్చరైజర్ని అప్లై చేసుకున్నాను. ఇప్పుడు మన ట్రిక్ని మనం ట్రై చేయబోతున్నాము. సో దీనికోసం మనకు కావాల్సింది ఒక సన్ స్క్రీన్ అండ్ స్కిన్ టింట్. నేను ఈ వీడియోలో స్కిన్ టింట్ వచ్చేసి బ్లూ హెవెన్ది ట్రై చేస్తున్నాను. ఇది చాలా అఫోర్డబుల్గా వస్తుంది మనకి. ఇందులో నా షేడ్ వచ్చేసి న్యాచురల్ శాండ్ అనమాట. చాలా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. అండ్ సన్ స్క్రీన్ వచ్చేసి డాట్ కి నుంచి తీసుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఈ సన్ స్క్రీన్ని కొంచెం ఇలా హ్యాండ్ పైన వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము స్కిన్ టింట్ని ఒక పంప్ లేదా 2 పంప్స్ వేసుకోండి. సో ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మనకి ఇలా ఉండాలన్నమాట. సో ఇలా ఎందుకు చేశాను అంటే కూడా చెప్తాను. ఇది నేను డైలీ మేకప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో డైలీ మేకప్లో మనము ఎంత వీలైతే అంత తక్కువ స్టెప్స్ యూజ్ చేయాలి అండ్ మేకప్ కూడా ఎంత వీలైతే అంత తక్కువ టైంలో మనం కంప్లీట్ చేసేసుకోవాలి కదా. సో ఈ స్టెప్లో మనం ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే సన్ ప్రొటెక్షన్ ఉంటుంది, అలానే మనకి కొంచెం కవరేజ్ కూడా వస్తుంది. మీరు కావాలంటే స్కిన్ టింట్ ప్లేస్లో ఒక ఫౌండేషన్ని తీసుకొని ఇలా చేసుకున్నా సరిపోతుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి మంచి లైట్ కవరేజ్ వస్తుంది అండ్ సన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకటే స్టెప్లో మనము 2 ప్రోడక్ట్స్ని యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఆ 2 ప్రోడక్ట్స్ బెనిఫిట్స్ కూడా మనకి ఒక్కటే స్టెప్లో దొరుకుతాయి. మనకి లైట్ కవరేజ్ ఉంటుంది, అంటే మన స్కిన్ లాగే ఉంటుంది, బట్ చాలా లైట్గా మన స్కిన్ కొంచెం బెటర్గా చూపిస్తుంది అనమాట. సో ఇది లైట్ కవరేజ్ ఉంటుంది కాబట్టి మనకి కేకినెస్ అనేది అస్సలు ఉండదు. సమ్మర్లో మనకి మెయిన్గా కేకినెస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంటుంది కదా, సో కేకినెస్ కూడా ఉండదు.
మెయిన్ బెనిఫిట్ ఏంటంటే చాలా మందికి సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత వైట్ కాస్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా మనం స్కిన్ టింట్ యూస్ చేసి సన్ స్క్రీన్లో అప్లై చేసుకున్నామంటే మనకి ఆ వైట్ కాస్ట్ వచ్చే ఛాన్స్ అస్సలు ఉండదు. సో సన్ స్క్రీన్ అనేది మనకి కరెక్ట్గా మన స్కిన్లోకి సెటిల్ అవుతుంది. మనం ఎలాగో సన్ స్క్రీన్ అనేది ఎవ్రీడే యూస్ చేయాలి కదా, సో ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో మనం కావాలంటే ఇలానే వెళ్ళిపోవచ్చు ఒక లిప్స్టిక్ వేసుకొని. బట్ మనం మేకప్ లుక్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం నేను ఇంకా ప్రోడక్ట్స్ అనేది యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు డైలీ మేకప్ చేసుకోవడానికి టైం లేదు, ఇలా మాకు చాలు అంటే మీరు ఇక్కడితో స్టాప్ చేసేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ కావాలంటే ఇంకా కవరేజ్ యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ అండర్ ఐస్ దగ్గర కొంచెం కవరేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నా స్కిన్ మీరు ఇప్పుడు చూస్తుంటే చాలా మంచి గ్లో ఉంది, జ్యూసీ లుక్ అనేది వచ్చింది. సో నాకు ఇలాంటి లుక్స్ అనేవి చాలా బాగా నచ్చుతూ ఉంటాయి. మీకు కావాలంటే ఇందాక చెప్పినట్టు ఇక్కడితో స్టాప్ చేసేసుకోవచ్చు. నేను ఇంకొంచెం యాడ్ చేయాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పౌడర్ తీసుకుంటున్నాను. మార్స్ ట్రాన్స్లూసెంట్ పౌడర్ని తీసుకుంటున్నాను. జస్ట్ నేను డస్ట్ ఆఫ్ చేసుకుంటాను. అండ్ అండర్ ఐస్ కింద నేను అప్లై చేసుకున్నా కదా, సో అది క్రీజింగ్ రాకుండా ఉండాలంటే మనం పౌడర్తో సెట్ చేసుకోవాలి. సో జస్ట్ కొంచెం పౌడర్ని నేను బ్రష్లో తీసుకొని జస్ట్ డాబ్ చేసుకుంటాను అంతే. అండ్ ఈ స్కిన్ టెన్స్ ఏంటంటే మనకి యూజ్ చేసామంటే అంత క్రీజీనెస్ కూడా ఉండదు అనమాట. మనకి చాలా బాగుంటుంది, స్కిన్ లాగా మంచి ఫినిష్ వస్తుంది. సో నెక్స్ట్ మనము బ్లష్ని అప్లై చేసుకుందాం. సో బ్లష్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి తీసుకుంటున్నాను. నేను బ్లష్ని ఇలా సి షేప్లో అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ ఏంటంటే లిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. సో నెక్స్ట్ నేను సెట్టింగ్ స్ప్రే తీసుకుంటున్నాను బ్లూ హెవెన్ నుంచి. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. దీని ఫ్రేగ్రెన్స్ కొంచెం స్వీట్ స్మెల్ లాగా ఉంది. సో ఒకసారి సెట్టింగ్ స్ప్రేతో నేను సెట్ చేసుకున్నానంటే, నేను చెప్పాను కదా ఇందాక క్రీజింగ్స్ అనేది తక్కువ వస్తాయని, సో ఆ క్రీజింగ్స్ కూడా రాకుండా ఉంటుంది అనమాట. అండ్ ఈ బేస్ అనేది ఎక్కువసేపు కూడా ఉంటుంది. నెక్స్ట్ నేను బ్రౌజల్ని తీసుకుంటున్నాను. ఇది కూడా బ్లూ హెవెన్ నుంచే. జస్ట్ ఐబ్రోస్ని సెట్ చేసుకుంటాను. అనుకోకుండా ఇది గ్లాస్ స్కిన్ మేకప్ కూడా అయిపోయింది. నా స్కిన్ అనేది చాలా డ్యూయిగా ఉంది, అంటే గ్లాసీ ఫినిష్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో మనం దీన్ని గ్లాసీ లుక్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ నేను ఐ షాడో చాలా మినిమల్గా పెట్టాలనుకుంటున్నాను. సో బ్లూ హెవెన్ స్టిక్ని యూజ్ చేస్తున్నాను. అండ్ నేను జస్ట్ ఈ షిమ్మర్ షేడ్ని అప్లై చేసుకుంటాను సెంటర్లో మాత్రమే. నేను జస్ట్ సెంటర్లో మాత్రమే అప్లై చేసుకోవాలనుకున్నాను, బట్ అది హాఫ్ ఐలిడ్ వరకు అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ఇటుపక్క కూడా కొంచెం పింక్ షేడ్ని ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో పింక్ షేడ్ని కూడా లాస్ట్లో అవుటర్ కార్నర్లో అప్లై చేసుకొని నీట్గా బ్లెండ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్కారా అప్లై చేసుకుంటాను. మీకు కావాలంటే ఐలైనర్ అప్లై చేసుకోవచ్చు, బట్ మనం డైలీ మేకప్ అనుకున్నాం కాబట్టి మనకు అంత టైం ఉండదు ఐలైనర్ అప్లై చేసుకోవడానికి. ఒకటి కరెక్ట్గా వస్తే ఇంకోటి సరిగ్గా రాదు. సో అంత రిస్క్ ఎందుకు, మీకు కావాలంటే కాజల్ అప్లై చేసుకోవచ్చు. కాజల్ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను జస్ట్ మస్కారా అప్లై చేసుకుంటున్నాను. అండ్ రెగ్యులర్గా నేను వేసుకున్నట్టు వేసుకోలేదు మస్కారాని కూడా, కొంచెం ఇలా నేను బ్రష్ చేశాను అనమాట. నార్మల్గా ఇలా పైకి బ్రష్ చేస్తూ ఉంటాను, బట్ ఈసారి కొంచెం ఇలా 45 degreesలో నేను బ్రష్ అయితే చేశాను. సో దట్ ఏంటంటే మనకి ఈ అవుటర్ కార్నర్లో ల్యాషెస్ అనేది థిక్గా కనిపిస్తాయి, చూడ్డానికి బాగుంటుంది. సో ఆల్మోస్ట్ మన మేకప్ లుక్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను లిప్స్టిక్ అప్లై చేసుకుంటాను. హైలైటర్ కూడా నాకు తెలిసి అవసరం లేదు, మనకి ఆ సన్ స్క్రీన్ అండ్
స్కిన్ టింట్ వల్ల చాలా మంచి గ్లోయి లుక్ అనేది వచ్చింది. ఈ వీడియోలో నేను లిప్స్టిక్ వచ్చేసి మమా ఎర్త్ క్రీమీ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ అయితే యూస్ చేయబోతున్నాను. సో ఈ లిప్స్టిక్ సో నార్మల్ గా నాకు ఏంటంటే క్రీమీ లిప్స్టిక్స్ చాలా బాగా నచ్చుతూ ఉంటాయి. అండ్ ఇలాంటి బుల్లెట్ టైప్ లిప్స్టిక్స్ అనేది నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే మనము మళ్ళీ టచ్అప్ చేసుకోవడానికి కూడా ఈ బుల్లెట్ లిప్స్టిక్స్ అనేది కన్వీనియంట్ గా ఉంటాయి. అండ్ కొన్ని లిక్విడ్ లిప్స్టిక్స్ ఏంటంటే మనకి డ్రై చేసేస్తూ ఉంటాయి. సో సమ్మర్ లో లిక్విడ్ లిప్స్టిక్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మన లిప్స్ అనేది డ్రై అయిపోతూ ఉంటాయి. దానివల్ల మన లిప్స్ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో సమ్మర్లో మన లిప్స్ అనేది చాలా చాలా డ్రైగా ఉంటాయి. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే మనకి సమ్మర్లో ఇలాంటి క్రీమీ లిప్స్టిక్స్. సో క్రీమీ లిప్స్టిక్స్లో ఉన్న ప్రాబ్లం ఒకటే, మనకి చాలా ఈజీగా స్మజ్ అయిపోతూ ఉంటాయి అండ్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉండవు అనమాట. సో అలాంటి ప్రాబ్లం ఏది లేకుండా ఈ మమా ఎర్త్ వాళ్ళు మన కోసం తయారు చేశారు క్రీమీ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ అనమాట ఇది. సో టెస్ట్ చేశాను, నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ 6 hours దాకా ఉన్నింది. సో వీళ్ళు 8 hours దాకా అన్నారు. సో మనం 6 to 8 hours చెప్పొచ్చు. సో మనం ఫుడ్ ఏది తీసుకోకుండా ఉంటే ఆల్మోస్ట్ 8 hours దాకా కూడా వస్తుంది. అండ్ ఈ షేడ్ రేంజ్ వచ్చేసి అప్ టు 9 shades ఉన్నాయి. అండ్ అందరు ఇండియన్ స్కిన్ టోన్స్ కి ఇవి సెట్ అవుతాయి. అండ్ పిగ్మెంటేషన్ విషయంకి వస్తే ఒక్క స్ట్రోక్ కే మీరు చూడొచ్చు మంచి పిగ్మెంటేషన్ అనేది వస్తుంది మనకి. అండ్ ఇవి చాలా స్మూత్ గా మనకి గ్లైడ్ కూడా అవుతున్నాయి. సో లిప్స్ పైన అప్లై చేసుకుందాము. సో నా లిప్స్ పైన లిప్ బామ్ ఉంది. సో ఆ లిప్ బామ్ ని తీస్తున్నాను. అది మమా ఎర్త్ మిసెలర్ జెంటల్ మేకప్ రిమూవింగ్ వైప్స్ నుంచి తీసుకుంటున్నాను. సో నార్మల్ వైప్స్ తో మనం తీసేసుకుంటే రాదు. ఇది మనకి మిసెలర్ మేకప్ రిమూవింగ్ వైప్స్ కాబట్టి ఈ వైప్స్ తో మనము ఈజీగా మేకప్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. నార్మల్ వైప్స్ నుంచి రాదు. ఇంతకు ముందు వీడియోలో నేను ఈ వైప్స్ తో మేకప్ రిమూవ్ చేసుకుంటే నార్మల్ వైప్స్ తో కూడా వచ్చేస్తాయని క్వశ్చన్ చేశారు. నార్మల్ వైప్స్ తో రాదు. ఇలా మనం మేకప్ రిమూవింగ్ వైప్స్ అయితే వాటితో మాత్రమే మనకి మేకప్ అనేది ప్రాపర్ గా రిమూవ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఈ షేడ్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను నేను. హైబిస్కస్ న్యూడ్ అనమాట. సో ఈ న్యూడ్ లిప్స్టిక్ అప్లై చేసుకొని సో నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి నేను క్రాన్బెర్రీ క్రష్ నుంచి తీసుకుంటున్నాను. సో ఈ లిప్స్టిక్ కొంచెం రెడ్ కలర్లో ఉంది. వై నాట్. సో ప్యాకేజింగ్ మనకి ఇలా ఉంటుంది. సో దీన్ని అప్లై చేసి చూద్దాము. ఓ చాలా బ్రైట్ కలరే ఉంది. ఐ థింక్ ఈ షేడ్ కొంచెం బెటర్ అని నా ఫీలింగ్ ముందు షేడ్ కంటే. మీకు కావాలంటే ఈ లిప్స్టిక్స్ ట్రై చేయండి, చాలా బాగున్నాయి. అండ్ నేను లిప్ బామ్ కూడా వేసుకోలేదు, డైరెక్ట్గా ఈ లిప్స్టిక్స్ అప్లై చేసుకున్నాను. నార్మల్గా లిప్ బామ్ అప్లై చేసుకోకుండా ఇలాంటి క్రీమీ లిప్స్టిక్స్ నేను అప్లై చేసుకుంటే కొంచెం డ్రై ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ లిప్స్టిక్స్ అలా లేవు. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు కావాలంటే నా కూపన్ కోడ్ని యూజ్ చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది. స్క్రీన్ పైన నేను డిస్ప్లే చేస్తాను నా కోడ్ని. వాళ్ళ వెబ్సైట్లో మీరు యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఆఫ్ కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ మై ఫైనల్ లుక్. మీకు ఖచ్చితంగా నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది అని అనుకుంటున్నాను. సమ్మర్లో ఎందుకంటే మనకి ఇలాంటి సింపుల్ మేకప్ లుక్స్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతాయి. మనం కావాలంటే డైలీ లుక్స్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఫంక్షన్స్కి అలా అకేషన్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అండ్ మినిమల్గా ఉంటుంది. సో గ్లాసీ లుక్ కూడా వస్తుంది మనకి. మీకు ఖచ్చితంగా నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.